దేనికి మా అసలు బ్యాక్గ్రౌండ్ వేస్ట్, హీరో ఎలివేషన్ లేదు, ఏమి లేదు బ్రో. వేస్ట్, కథ కూడా లేదు బ్రో. అసలు వేస్ట్ లో వేస్ట్. రాడ్ 90 రాడ్ మనకు మరి సీరియల్ సినిమా బ్రో. సీరియల్ లాగా ఉందా సినిమా? అదే ఓవరాల్ గా డిజాస్టర్ అనే చెప్పాలి బ్రో. డైలాగ్స్ అన్ని వరస్ట్, ఏమి బాగలేవు, ఏమి సెట్ అవ్వలేదు అసలు. పోరే సినిమా సాపా దుప్పటి ఎత్తుకొచ్చి పనుకోవాల్సిందే. కాదు ఎందుకు అంటే ఆయన మనరత్నం అంటే మినిమం గ్యారంటీ వస్తాము అదనుకొని వచ్చినాము. కమల్ హాసన్ కొద్దిగా పర్లేదు కానీ సింబు కంబ్యాక్ అయితే అవుతుంది అనుకున్నాము. వేస్టే. దేనికినా రెగ్యులర్ స్టోరీ. నిద్రపోయాను. మనరత్నం గారు అంటే ఓ ఫాలోయింగ్ ఉంటుంది జనరల్ గా. లేదు అంటే రొటీన్, ఆయన అప్డేట్ కావాలి. ఆయన అప్డేట్ కాకపోతే కష్టం, చాలా కష్టం. మ్యూజిక్ ఎక్సలెంట్ గా ఉంది. మ్యూజిక్ ఎక్సలెంట్, అంతా బాగుంది. బట్ స్టోరీ రెగ్యులర్ స్టోరీ, రొటీన్ ఉంది. అంటే కథలాగా ఎట్లా? సరేలేనా, మణిరత్నం సినిమాలో ఇంకో బిగ్గెస్ట్ ఫ్లాప్ వేసుకుందాం. బిగ్గెస్ట్ ఫ్లాప్ మణిరత్నం గారికి ఇంకా బాయ్ చెప్పేయచ్చు. రిటైర్మెంట్ ఇచ్చేయచ్చు. ఇంకా తూగ్ లైఫ్ మణిరత్నం గారు అసలు ఎందుకు ఇట్లాంటి సినిమాలు తీస్తున్నాడు? ఆయన ఏ రెహమాన్ మణిరత్నం కాంబో అంటే మంచి ఎక్స్పెక్టేషన్ ఉంటుంది. అప్పుడు నేను చూస్తాను ఫోన్లో చూసి, టీవీలో కూడా ఈ రోజా అంట మొత్తం బొంబాయి. అయ్యో చాలా మ్యూజిక్ ఎట్లా కొడతాడు ఏ రెహమాన్. ఆయన సినిమాలకి అన్నిటికీ మంచి ఊపుతో కొడతాడు. చూసేదానికి ఇంట్రెస్ట్ అని ఉంటుంది. ఇది అమ్మా అయ్యో నిజంగా కష్టం అంటే మామూలు కష్టం కాదు. వద్దు లేదు అనుమతం అంతే. ఏం అవసరం లే. రేటింగ్ ఏం పనికిరాదు ఇట్లా సినిమాలకి. ఇచ్చినా కానీ మనకి తృప్తి ఉండదు. మన డబ్బులు పెట్టిన కానీ ఇప్పుడే డబ్బులు విని ఇదిలో ఉన్నాము కానీ చూసేంత ఇది లేదు. బాలేదు అంటే మనరత్నం గారు స్లో ఉంటాయి అందువల్ల ఎట్లా? మరి సీరియల్ సినిమా బ్రో. సీరియల్ లాగా ఉందా? ఇద్దరు పెద్ద మంచి యాక్టర్స్, శింబు కానీ కమల్ హాసన్ గారు కానీ. కరెక్టే, బట్ కానీ క్యారెక్టర్కి సూట్ కాలేదు. మెయిన్ కమల్ హాసన్ అంత యాక్టింగ్ అయితే లేదు. ఇంకా STR అయితే బాగానే చేశాడు, బట్ కానీ కంటెంట్ లేదు, మెయిన్ స్టోరీ లేదు అసలు. చాలాసేపు కూర్చోబెట్టి లాగినట్టు ఉందా సినిమా? చాలాసేపు బ్రో. నాదర్ గారు, త్రిష వీళ్ళన్నా వర్కౌట్ అయిందా? వాళ్ళ క్యారెక్టర్స్ వర్క్ అన్నా? సినిమా అదే ఓవరాల్ గా డిజాస్టర్ అనే చెప్పాలి బ్రో. అదే క్యారెక్టర్ అంటే వీళ్ళు ఏం లేదు, పాప యాక్టర్స్ ఏం లేదు. అయితే ఏం లేదు బ్రో అసలు. మణిరత్నం గారి రైటింగ్ కానీ, మణిరత్నం అసలు ఫెయిల్యూర్ డైరెక్టర్ అని చెప్పాలి ఇది ఈ సినిమాతో. ఇప్పుడు మళ్ళీ కంబ్యాక్ ఎలా వేస్తారో మనకు తెలియదు కానీ కష్టమే బ్రో ఇట్లా తీసే. అసలు ఇప్పుడున్న జనరేషన్ కి అసలు సెట్ కాదంటే డైరెక్టర్ లో దమ్ము లేదు ఫస్ట్ ఆఫ్ ఆల్. రిలాక్స్ అవుతే బెటర్ అంటారు. చాలా మంచిది. కమల్ హాసన్ కూడా రిలాక్సేషన్ గా తీసుకుంటే ఆయన లాగాడా? వన్ మ్యాన్ షో ఏమన్నా చేశారా? పర్లేదు బ్రో, ఏదో అంతేగాని కానీ కూర్చోలేము బ్రో. సీట్లు అయితే కూర్చోలేము. 2 గంటల 3 గంటలు ఉన్నట్టు సినిమా. చాలా ల్యాక్ చేశాడు. మరి రెహమాన్ మ్యూజిక్ అన్న హెల్ప్ అయిందా? అన్ని ఎత్తిపోయాయి బ్రో. సినిమా అంటే డిజాస్టర్ అని చెప్పాలి. టెక్నికల్ గా కానీ ఇంకేదో చూసుకున్నా సినిమా ఓవరాల్ గా క్లైమాక్స్ లేదో, ఫైట్ అంతే తప్పితే అసలు సినిమానే లేదు అసలు. అవుట్ ఆఫ్ 5 2 బ్రో. ఇప్పుడు మనం లేటెస్ట్గా ఏమీ అప్డేట్ లేదు దీంట్లో. వావ్ ఫీల్ లేదు, గూస్ బంప్ ఫీల్ లేదు, ఏం లేదు. నిద్ర వస్తుంది. ఫైట్స్ బాగున్నాయి అంతే. ఫైట్స్ అంటే యాక్షన్ సీక్వెన్స్ అంతే. స్టోరీకి రిలేటెడ్ ఉంది, బట్ స్టోరీనే లేదు. నిద్ర వస్తుందా బాగా? అవునా? ఇంకోటి ఇద్దరు మంచి యాక్టర్స్. యాక్టింగ్ వైజ్ దే హావ్ డన్ దేర్ బెస్ట్. చాలా బాగా చేశారు. సింబు, కమల్ హస్ డన్ దేర్ బిట్. బట్ స్టోరీ లేదు అంతే. నరేషన్ త్రిషాది రోల్ అంతేం లేదు. చాలా స్క్రీన్ ప్లే పాతలాగా కనిపిస్తుంది. ఇంకా ఆయన 1987లోనే ఉన్నారు, నాయకుల్లోనే ఉన్నారు, అలాగే ఉన్నారు. ఫస్ట్ హాఫ్ సెకండ్ హాఫ్ ఏది బాగుంది? ఏది లేదు. క్లైమాక్స్ ఏదో బాగుందంటారు. ఫ్లైట్ అంటే ఇద్దరి మధ్యలో ఫైట్, అది కామన్ అంతే. దానికోసం అంతసేపు కూర్చోవాలంటే అవదు, కష్టం, చాలా కష్టమా? అంటే ఏం వల్గర్ గిల్లర్ ఏం లేదు, బట్ బోర్. అదే ఫ్యామిలీ ఆడియన్స్ ఓపిక కూడా కూర్చోలేదు, పేషెన్స్ లేదు. నా పక్కన కూర్చున్నారు, వెళ్ళిపోయారు. అవునా? నేను కూడా పడుకున్నాను 2 సార్లు. 5కి ఎంత సార్ రేటింగ్? 5కి 1. ఎందుకు చెప్తారు? బాగుంది. కమల్ హాసన్ బాగుంది. పర్వాలేదు, ఒకసారి చూడొచ్చు. ఏం లాగ్ ఉందంట? చాలా లాగ్. క్లైమాక్స్ ఒకటి బాగుందంటే, వాళ్ళిద్దరి మధ్య సీన్ బాగుంది అంటే ఇంకేం లేదు. మిగతా అంతా కూడా చాలా బోర్. ఒకసారి చూడొచ్చు.
మీరు చెప్పండి. బాగుంది మూవీ, నచ్చిందా మీకు? బాగుంది. కమల్ హాసన్ యాక్టింగ్ చాలా బాగుంది. చెప్పడానికి ఏం లేదు. ఏం చెప్పేది బాగానే ఉంది ఫిలిం, సూపర్ గా ఉంది. చూడొచ్చు సూపర్ గా ఉంది. మీ ఇద్దరు యాక్టింగ్ ఎట్లుంది? కమల్ హాసన్ గారు సూపర్ గా ఉందన్న. మళ్ళీ కమల్ హాసన్ మళ్ళీ మంచి మూవీ చేశారు, సూపర్ గా ఉంది. ఫ్లాప్ బ్రో, బాగలేదు. దేనికి మా? ఏం బాగలేదు బ్రో సినిమా. చెప్తారా? బిలో యావరేజ్ బ్రో. బిలో యావరేజ్ ఏంటి? చాలా లాగ్ అంటున్నారు, స్క్రీన్ ప్లే లాగా ఎట్లా? మైరత్నం మూవీస్ లాగే ఉంటాయి కదా. అన్ని లాగే అని తెలుసు అందరికి, బట్ మరీ డల్ అయిపోయింది నా సినిమా. మరీ డల్ ఏం లేదు బ్రో, బిలో యావరేజ్. ఒకసారి చూడొచ్చు. వన్ టైం వాచ్ అంతే నా జస్ట్. ఎక్కడ డల్ అయింది సినిమా? మొత్తం సినిమా మొత్తం డల్లేనా. ఫస్ట్ హాఫ్ లో ఒక 20 minutes బాగుంటుంది, సెకండ్ హాఫ్ ఒక 30 minutes అంతే, దానికన్నా ఎక్కువ. అక్కడక్కడ యాక్షన్ ఒకటే బాగుండేది. యాక్షన్ కొద్దిగా సిస్టర్ సెంటిమెంట్ ఉంది, అదంతే. డైలాగ్స్ ఎలా చెప్పారు ఇద్దరు? డైలాగ్స్ అన్ని వరస్ట్, ఏమి బాగలేవు, ఏమి సెట్ అవ్వలేదు అసలు. బోరే సినిమా. సాప దుప్పటి ఎత్తుకొచ్చి పనుకోవాల్సిందే. కాదు, ఎందుకు అంటే ఆయన మనరత్నం అంటే మినిమం గ్యారంటీని వస్తాము అదనుకొని వచ్చినాము. కమల్ హాసన్ కొద్దిగా పర్లేదు కానీ సింబు కంబ్యాక్ అయితే అవుతుంది అనుకున్నాము, వేస్టే. ప్లస్ అవ్వలేదు. అంటే మా AR రెహమాన్ గారి మ్యూజిక్ ఈ మధ్య మ్యూజిక్ బాగుంది అంతే. ఆయన ఒకరు కొంచెం పర్లేదు. బీజిఎం కోసం కొంచెంసేపు కూర్చొని చూడొచ్చు. బీజిఎం అయితే బాగుంది. బీజిఎం అయితే బాగుంది, దానికోసం చూడొచ్చు. ట్విస్ట్ ఉంటాయినా, ట్విస్ట్ ఉంటాయి కానీ ట్రైలర్ లో ఉన్నట్టు అట్లయితే ఏం లేవు. అయితే కష్టం. యావరేజ్ అంతే. 5కి ఎంత రేటింగ్? 5 కొన్ని వచ్చిన మరీ తీసేస్తాము. చూడండి నా, ఇంకా వస్తారు కదా. ఓటీటీకి అయితే కరెక్ట్ గా ఉంటుంది. థియేటర్ అయితే లాగ్, ఫుల్ లాగ్. పొన్నియిన్ సెల్వన్ అంటే ఎవరికి అర్థం కాలేదు, అది వదిలేద్దాం, అది వేరే కథ. అంటే అది రాజుల కథ అయినా ఇది వచ్చేసి మామూలు గ్యాంగ్ స్టార్ లో కానీ ట్విస్టులు ఏమి లేవు. ఫైట్స్ ఒకటి చూడొచ్చు అంతే. యాక్షన్ 2.25 గంటల సినిమా, 3 గంటలు 3 గంటలు హాఫ్ అన్ అవర్ ఎంజాయ్ చేయొచ్చు అంతే. మిగతా అంతా లాగే, పడుకోవడమేనా. ఓకేనా, ఫ్లాప్ వేసుకుందాంలే. బిగ్గెస్ట్ అది త్వరలోనే ఇంకా ఓటీటీకి కూడా వచ్చేస్తుంది. ఇంకా దేనివల్ల అంటే ఒక సినిమా అంటే ఒక పెద్ద అంచనాలు ఉంటాయి. డైరెక్షన్ మాత్రమే ఫెయిలియర్. మీ డైరెక్షనే మెయిన్. మిగతా మొత్తం ఎక్కడ కానీ ఒకే లైనప్ తీసుకొని పోయినాడు, ఒకే పడుకోబెట్టేసినాడు, ఒకే లెవెల్ అప్లో ఇంటికి వెళ్ళిపోవచ్చు. అంటే గ్యాంగ్స్టర్ అంటే మామూలు మన యాక్షన్ సీన్స్ ఒకటే ఉంటాయి, సో ఏదో ఎమోషన్ కూడా పెట్టారంట. ఎమోషన్ ఉంటే ఎమోషన్ ఉండేదాన్ని బట్టి ఉంటుంది అంతే. కానీ స్టోరీకి తగ్గట్టు, డైరెక్షన్ తగ్గట్టు, మెయిన్ డైరెక్షన్ ఫ్లాప్ అసలు. రైటింగ్, డైరెక్షన్ మొత్తం ఎక్కడ కానీ మనకు ఈ సీన్ బాగుంది అనే టైప్ లేదు. మన మెహర్ రమేష్ అన్న మేలేమో, చాలా మేలు మెహర్ రమేష్. ఫైట్లు అన్న కొంచెం ఇదిగా ఉంటాయి, సాంగ్స్ ఎంజాయ్ చేసుకోవచ్చు. దీంతో అదిగం లేదు, ఎంతో ఒక సాంగ్స్ ఉన్నది, అది ఎవడో స్లోగా వచ్చే టైప్లో. AR రెహమాన్ గారు ఫస్ట్ టైం ఏమో ఇంత మ్యూజిక్ డల్గా కొట్టడం. కొనుక్కునేసినాడు ఆయన కూడా, ఏదో తూగుముఖం వేసుకొని కొనుక్కునే స్టఫ్ లేదు కాబట్టి ఆయన కూడా ఏం చేస్తాడు అంతే కదా. కమల్ హాసన్, శింబు, త్రిష ముగ్గురు గురించి శింబు గురించి మెయిన్ చెప్పాలా. శింబు వన్ మ్యాన్ షో, లేకపోతే కొద్ది కష్టంగా సినిమా చూడడం. మళ్ళీ కమల్ హాసన్ మెయిన్, ఆయన పర్ఫెక్ట్, ఆయన మెయిన్ క్యారెక్టర్. ఆయన మధ్య మంచి పర్లేదు సినిమా మంచిగా వస్తున్నాయి. చాలా డల్. వాళ్ళ యాక్టింగ్ పరంగా యాక్టింగ్ పరంగా చూడొచ్చు అంతే. వాళ్ళ క్యారెక్టర్ కోసమే చూడొచ్చు సినిమా, మిగతా అంతా వేస్ట్. త్రిష కూడా పెద్ద రోల్ లేదంట. త్రిష అంతేం లేదు, జస్ట్ ఆమె అందం కోసం పోవచ్చు అంతే. ఆమె బాగుంది క్యారెక్టర్, వైఫ్ క్యారెక్టర్ అభిరామిని. మళ్ళీ ఇంకో ఆమె మన విశాల్ సినిమాలో ఉంది, ఫస్ట్ సినిమా క్యామియో, ఆమె హైలైట్. లాస్ట్ లో క్లైమాక్స్ అన్నదమ్ముల సెంటిమెంట్, అక్క చెల్లెలు, బాగుంది బాగుంది. మెయిన్ 2.25 గంట, హాఫ్ అన్ అవరే బాగుంది అంటున్నారు. అయ్యో హాఫ్ అన్ అవర్ కూడా కష్టమేనా? అయ్యో నేను నిజంగా సీట్లో కూడా నేను ఇంతగా ఇదిగా అయినది అంటే ఈ సినిమాకే. నేను 20 నిమిషాలకే వచ్చేద్దామా అనిపించేంత ఇది వచ్చేసింది సీట్లో. అయ్యో నా పక్కన నేనైతే పాపం ఆయన ఎట్లా చూసినాడేమో తూగుతానే ఉన్నాడు. చాలా బిగ్గెస్ట్ ఫ్లాప్ వేసుకోవచ్చు మణిరత్నం గారు. ఇంకా PS1, PS2 ఇంకా అవే బెటర్. ఇంకేమో రాజుల కళ్యాణ గుర్రాలు వేసుకొని పరిగెత్తా ఉండొచ్చు. ఇది ఏమంటే ఇంకా దాని గురించి చెప్పుకునేదానికి కూడా ఇదిగా ఉంది నాకు. ఎవరు ఓ ఏమ్మా
అంత పోయి అంత సిద్ధి కూడా వచ్చిన కూడదు నిజంగానే. ఓటీటీకి కూడా వేసి పెడితే పెద్ద బొక్క అయిపోతుంది వాళ్ళకి. మా కష్టం లాస్ ఫార్వర్డ్ చేసుకోవచ్చు, లేకపోతే ఇంకా యూట్యూబ్లో బిట్లు వదులుకోవచ్చు. ఇంకా ట్రైలర్ ఎంత పెద్ద ట్రైలర్, ఆ ట్రైలర్ చూసి మోసపోయే లిస్ట్లో ఇదొకటి లిస్ట్. సినిమా అంతే కరెక్ట్. తగ్గ లైఫ్ చూస్తే మన లైఫ్ డౌన్ అయిపోతుంది. సినిమాలు కూడా విరక్తి వచ్చేస్తుందేమో నాకు తెలిసి, అంత విరక్తి కల్పించినట్టు మణిరత్నం.